రైట్గా కేసీఆర్ అంటేనే పోరాటం త్యాగమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ దీక్ష అమరుల త్యాగఫలం కారణంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ప్రజలు మళ్లీ ఆయన వైపే చూస్తున్నారని చెప్పారు. ఇక రావాల్సిన సమయం వచ్చినప్పుడు కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వస్తారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మోసం జరిగిందని ఆరోపించారు. విద్యార్థుల నుంచి రైతుల దాకా అందరూ మోసపోయారని విమర్శించారు. ఆసుపత్రిలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు నేను పోయి డాక్టర్లు వచ్చి నా క్లాస్ మీకుడు మేమందరం అడుంటే మీ ఇష్టం పోయి ఆయన సోడియం లెవెల్స్ తగ్గుతుంది, క్యాల్ పోతుంది, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, తర్వాత ఏం చేసినా మనిషి చేయికి రాడు, మనిషి మర్చిపోతున్నాడు, గుర్తుపడతలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని డాక్టర్లు వచ్చి రూమ్లో మా క్లాస్ వీక్తుండ్రు. ఏం చేయాలని ఒకరోజు 9వ రోజు 10వ రోజు పోయి బతిలాడినా. నేను పోయి బతిలాడితే నాకు ధైర్యం చెప్పిండు, హరీష్ నేను తెలంగాణ వచ్చేదాకా ఏం జావరా భయ్, నేను గట్టిగానే ఉన్నా, మీరు గట్టిగా కొట్లాడు, ఊకే నా దగ్గరికి వచ్చి నన్ను అధైర్యపరచకండి అని ఉల్టా నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. అది 9వ రోజు దీక్షలో. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు, ఆమరణ దీక్ష వల్ల కావచ్చు, ఒక 10 ఏళ్ల ఆయుష్ తగ్గించింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది. కానీ దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు, మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పని ప్రజలను ఏమార్చిండ్రు. కానీ ఇలా అందరూ బాధపడుతున్నారు. ఉద్యోగులు బాధపడుతుండ్రు, రిటైర్డ్ ఉద్యోగులు బాధపడుతుండ్రు, మహిళలకు మోసం జరిగింది, రైతులకు మోసం జరిగింది, విద్యార్థులకు మోసం జరిగింది, నిరుద్యోగులకు మోసం జరిగింది. అన్ని వర్గాలను 42% రిజర్వేషన్ అండి, బీసీలను మోసం చేసిండు, అందరినీ మోసం చేసిండు రేవంత్. ఇవాళ అన్ని వర్గాలకు కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా అందరం కలిసి మళ్ళీ ముందుకు సాగుదాం. ఈ విజయోత్సవ దినం ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని మనం గర్వంగా చెప్పుకుంటున్నామంటే, ఇవాళ మేము వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గర్వంగా తల ఎత్తుకొని చెప్తున్నామంటే కేసీఆర్ దీక్ష